వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం ఎవడన్నా అమాయకుడిని ఎర్ర బస్సు అంటూ ఉంటాం. అంటే కొంచెం అయోమయంగా తిక్కలోడ్లో ఉన్నవాడిని ఎర్ర బస్సు దిగొచ్చావు ఇప్పుడే అని అంటాం. వాడికి సరిగ్గా తెలివి లేకపోతే అనేటువంటి సెన్స్లో, వాడికి తెలివి లేదనే సెన్స్లో. కానీ ఇప్పుడు నిజంగానే ఆ ఎర్ర బస్సు అర్థం ఏంటో మన అందరికి తెలుసు. ఆర్టీసీ బస్సు ఎర్ర కలర్లో ఉండేది కాబట్టి, ఇప్పుడంటే రకరకాల కలర్స్ వచ్చేసాయి. ఒకప్పుడు ఎరుపు కలర్లో ఉండేది కాబట్టి ఎర్ర బస్సు అని అంటాం అలవాటు. ఇప్పుడు ఆ ఎర్ర బస్సు నిజంగానే ఎర్ర బస్సు అయిపోయింది. ఏపీలో ఎర్రి బస్సు అయిపోయింది ఇంకా చెప్పాలంటే. ఎందుకనంటే ఏపీఎస్ఆర్టీసీని దశాబ్దాల నాటి కళ ఆర్టీసీ కార్పొరేషన్ ప్రభుత్వంలో విలీనం చేయాలని పాపం ఆ కళని సాకారం చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అతి తక్కువ సమయంలో ఎన్నో దశాబ్దాల కళని నిజం చేస్తే పాపం ఆర్టీసీ కార్మికులందరూ ఉద్యోగులందరూ కూడా తబ్బిబ్బైపోయారు. వాళ్ళ ఆనందాన్ని ఎక్కువ కాలం ఉంచకూడదు అనుకున్నారు ఏమో మరి. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆయన సరే మనకు ప్రతిదీ తెలిసిందే, ఆయన గురించి పీపీపీ అనేటువంటి ఒక పాట పాడుతూ ఉంటారు. ప్రైవేటుకు పంచి పెట్టేయి అని దాని అర్థం అనమాట. వాస్తవానికి ఆయన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అంటారు, కానీ ఇంకేం పబ్లిక్ ఏం ఉండదు దాంట్లో, అంతా ప్రైవేటే. మొత్తం ప్రైవేట్ చేతుల్లోకి ఆస్తులన్నింటినీ కట్టబెట్టేసేటువంటి పద్ధతి అనమాట అది. ఏపీఎస్ఆర్టీసీ అనేటువంటిది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అది. అంత పెద్ద ఇదనమాట. ముఖ్యంగా ఆసియాలో అతిపెద్ద రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇక విభజన తర్వాత కూడా ఆర్టీసీకి ఏపీలో మామూలు ఆస్తులు లేవు. లక్షల కోట్లు విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసేయాలి, కావాల్సిన వారికి ఇచ్చేయాలి అనేటువంటి ఒక ఇదితోటి ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది. దానికి ఉద్యోగులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఉద్యమాలను కూడా చేస్తామని అంటున్నారు. ఓ పక్క ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల డిమాండ్లు తోటి వాళ్ళు విసిగెత్తిపోయినారు. హామీలు నెరవేర్చట్లేదని వాళ్ళు కూడా ఉద్యమం సన్నాహక సభలు ఆల్రెడీ సన్నద్ధక సభలు అవన్నీ కూడా వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. వాళ్ళతో ఏపీఎస్ఆర్టీసీ యూనియన్లతో కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. సో వీళ్ళు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి మొత్తం అందరూ కలిసి ఒక మహోద్యమాన్ని తీసుకురావాలి, చేయాలి అనేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అయితే ఏది చేసినా సరే ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఈ బస్సుల పేరుతో, అంటే ఎలక్ట్రిక్ బస్సులు అనేటువంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తుంది ఈ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని. సో వాటి వంక పెట్టుకుని వాటిని నిర్వహించాలి అన్నా, వాటి మెయింటెనెన్స్, వాటిని రన్ చేయాలన్నా కూడా ఇప్పుడున్నటువంటి ఉద్యోగస్తులకు అనుభవం సరిపోదు అనేటువంటి పేరుతోనో, లేకపోతే మరో పేరుతోనో వాటి పేరు చెప్పి డిపోలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి, ఆ ఈ బస్సుల మెయింటెనెన్స్ అంతా కూడా ప్రైవేట్ చేతుల్లో పెట్టి మెల్లిమెల్లిగా వాటి సంఖ్యను పెంచుతూ ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి, ఆర్టీసీ ఉద్యోగుల్ని కార్మికుల్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక పని చాప కింద నీరులో జరుగుతుంది అనేటువంటిది సుస్పష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆల్విన్, హెచ్ఎంటీ ఇలాంటి అనేక సంస్థల్ని ఆయన మెల్లిమెల్లిగా నిర్వీర్యం చేసేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆ భూముల్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. తాజాగా కూడా చెప్పుకున్నాం. ఈ స్పోర్ట్స్ మన 750 ఎకరాల భూమిని హైదరాబాద్లో ఎలాగ స్పోర్ట్స్ సిటీ పేరుతోటి ఆ సంస్థకి ఎలా ఇచ్చేశారో అవన్నీ కూడా. ఇప్పుడు ఆర్టీసీ విషయానికి వస్తే కనుక అసలు ఏంటి ఆర్టీసీలో ప్రైవేటైజేషన్ జరుగుతున్నటువంటి తీరు ఎలా అని చూస్తే, ఈ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ చేతుల్లో పెడుతున్నారా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కాదు, ఎస్ పెడుతున్నారు, అది డిక్లేర్ అయిపోయింది. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి, కాలుష్యం తగ్గుతుంది, డీజిల్ ఖర్చు తగ్గుతుంది, ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు లభిస్తాయి. వినడానికి ఇదంతా కూడా బాగుంటుంది, కానీ అసలు ప్రశ్న ఏంటంటే బస్సులు ఎవరివి, వాటిని నడిపేది ఎవరు, కిలోమీటర్లకు డబ్బు చెల్లించేది ఎవరు, నష్టం వస్తే భరించేది ఎవరు, టికెట్ ఆదాయం ఆర్టీసీకి వస్తుంది, కానీ ప్రతి కిలోమీటర్కు ప్రైవేట్ ఆపరేటర్కు ఆర్టీసీ చెల్లించాలి. బస్సుల కొనుగోలు, నిర్వహణ, బ్యాటరీ ఛార్జింగ్ వ్యవస్థ ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉంటుంది. ఈ విధానం సమర్థంగా అమలైతే ఆర్టీసీకి మేలు జరగచ్చు, కానీ ఒప్పందాల్లో ప్రైవేట్ సంస్థలకు అధిక రక్షణ ఇచ్చి ఆర్థిక ప్రమాదాన్ని మాత్రం ఆర్టీసీపై పడితే చివరకు ప్రజా రవాణా సంస్థ బలహీనపడి ప్రైవేట్ ఆపరేటర్లే బలపడేటువంటి ప్రమాదం ఉంది. అసలు ఈ బస్సుల ప్రణాళిక ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీకి సొంత అద్దె బస్సులు కలిపి 10,600కి పైగా ఉన్నాయి. వాస్తవానికి అవి గత ప్రభుత్వం నాటికి 12,000 చిల్లర బస్సులు ఉన్నవి ఇప్పుడు 10,600 బస్సులకి మాత్రమే పరిమితం అయిపోయిందంటే అక్కడే అర్థం చేసుకోవచ్చు మనం ఈ గవర్నమెంట్ మెల్లిమెల్లిగా ఎలా కోతలు విధిస్తుంది అనేది. 2029 నాటికి మొత్తం ఆర్టీసీ బస్సుల వ్యవస్థను విద్యుత్ ఆధారితంగా మార్చాలి అని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పిఎం ఈ బస్ సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని 11 నగరాలకి 1050 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. వాటిలో 750 బస్సులకు టెండర్లు ఖరారయ్యాయి.
మిగిలిన 300 బస్సుల ప్రక్రియ కొనసాగుతోంది అని ప్రభుత్వం తెలిపింది. అంటే ప్రస్తుతం అధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొదటి దశలో 1450 బస్సులు కాదు, పీఎం ఈ బస్ సేవ కింద మంజూరైనవి 1050 బస్సులు. ఈ సంఖ్యలపై ప్రభుత్వం పూర్తి వివరాలు విడుదల చేయాలి. ఏ పథకం కింద ఎన్ని బస్సులు, ఏ సంస్థకు ఎన్ని, ఒక్కో బస్సుకు ఒప్పంద కాలం ఎంత అనేది ప్రజలకి తెలియాలి. జీసీసీ మోడల్ అంటే ఏంటంటే ఈ బస్సులు సాధారణంగా గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ జీసీసీ విధానంలో నడుస్తాయి. ఈ విధానంలో ప్రైవేట్ ఆపరేటర్ బస్సులను కొనుగోలు చేస్తాడు, ఛార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు, బస్సుల నిర్వహణ, మరమ్మతులు, బ్యాటరీ బాధ్యతలు తీసుకుంటాడు. దానికి ప్రతిగా ప్రభుత్వం లేదా ఆర్టీసీ ప్రతి కిలోమీటర్కు నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. టికెట్ ధరను నిర్ణయించడం, మార్గాలను కేటాయించడం, టికెట్ ఆదాయాన్ని స్వీకరించడం మాత్రం ప్రజా రవాణా సంస్థ వద్దే ఉంటుంది. ఇక్కడే అసలు ఆర్థిక ప్రమాదం మొదలవుతుంది. ప్రైవేట్ సంస్థ కిలోమీటర్కు చెల్లింపు దాదాపుగా నిర్ధారణ అయిపోతుంది. కానీ ఆ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తారు, టికెట్ ఆదాయం ఎంత వస్తుంది, ఉచిత ప్రయాణ పథకాల బకాయిలు సమయానికి వస్తాయా, నష్టదాయకమైన గ్రామీణ మార్గాల్లో బస్సులు నడపాలా, ఈ ప్రమాదాలన్నీ ఆర్టీసీ లేదా ప్రభుత్వం పైనే ఉంటాయి. ఆర్థిక భారం అంతా ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ మెయింటెనెన్స్ పేరు చెప్పి ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ వాళ్ళకి పే చేస్తూ ఉంటుంది అనమాట. అంటే అదే అవుట్ సోర్సింగ్ టైప్. అది కూడా కిలోమీటర్కు 74.50 చెల్లిస్తున్నారా? ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం కిలోమీటర్కి 74.50 చెల్లిస్తారు అని కేంద్రం ₹24.50 ఇస్తుందని, మిగిలిన ₹50 ఆర్టీసీ భరించాల్సి ఉంటుందని ఆరోపిస్తున్నారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రకటనలో వేరే ధరలు కనిపిస్తున్నాయి. 12 మీటర్ల బస్సుకు మొదటి 200 కిలోమీటర్ల వరకు ₹48.50, ఆ తర్వాత కిలోమీటర్కు ₹36 చిల్లర చెల్లిస్తారని ప్రభుత్వం పేర్కొంది. 9 మీటర్ల బస్సుకు ₹40గా తెలిపింది. కేంద్ర ప్రోత్సాహకం 12 మీటర్ల బస్సుకు ₹24, 9 మీటర్ల బస్సుకు ₹22గా పేర్కొంది. అందువల్ల ఈ ₹74 చిల్లర అనేటువంటి సంఖ్య ఏ ప్రత్యేక టెండర్కు సంబంధించినదో ప్రభుత్వం స్పష్టం చేయాలి. టెండర్ పత్రం లేకుండా ఆ సంఖ్యను తుది ఒప్పంద ధరగా ప్రకటించడం సరైనది కాదు. అదే సమయంలో ధరల వివరాలను ప్రజల ముందు దాచడం కూడా సరికాదు. 6 నెలలకు ఒకసారి ప్రైవేట్ సంస్థ ఇష్టానుసారం ధర పెంచవచ్చా? ఇది అత్యంత కీలకమైన అంశం. పీఎం ఈ బస్ సేవకు సంబంధించిన నమూనా ఒప్పందంలో కిలోమీటర్ ఫీజును ప్రతి 6 నెలలకు ఒకసారి సవరించే నిబంధన ఉంది. కానీ ఆపరేటర్ తనకు నచ్చినంత ధర పెంచుకుని ప్రభుత్వానికి కేవలం సమాచారం ఇస్తే సరిపోతుంది అనే విధంగా ఆ నిబంధన లేదు. నిర్వహణ ఖర్చులు, మెటీరియల్ ధరలు, సిబ్బంది వేతనాల్లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకునే నిర్దిష్ట సూత్రం ఒప్పందంలో ఉంది. వినియోగదారుల ధరల సూచి, ప్రభుత్వం ప్రకటించే కనీస వేతనాల ఆధారంగా ఫీజు సవరణ జరుగుతుంది. విద్యుత్ ధర పెరిగితే వాస్తవ బిల్లులు, నిర్ణయించిన విద్యుత్ వినియోగ పరిమితుల ఆధారంగా పరిహారం ఇవ్వాలనే నిబంధన ఉంది. అంటే ధర సవరణ ఉంటుంది అనేటువంటిది నిజం. కానీ అది పూర్తిగా ప్రైవేట్ సంస్థ ఆధీనం అని చెప్పడం అందుబాటులో ఉన్న నమూనా ఒప్పందానికి సరిపోదు. అయితే ఇక్కడ ఆర్టీసీ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రతి 6 నెలలకు ధర పెరుగుతుంటే ఆర్టీసీ టికెట్ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతుందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం స్థిరంగా ఉండి కిలోమీటర్ ధర పెరిగితే అదనపు భారాన్ని ఎవరు భరిస్తారు? అంటే కేంద్రం ఫిక్స్డ్, అది ఎంత ఇస్తామని. మరి ఇక్కడ మెయింటెనెన్స్ ఛార్జీలు అవి పెరిగిపోతూ ఉంటే ఎవడైతే మెయింటైన్ చేస్తున్నాడో ఈ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్ వాడేంటి, నాకు మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయి అని ఒప్పందంలో ఇవన్నీ కూడా, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ప్రైవేట్కి ఫేవర్గా ఉండేలాగా డిజైన్ చేస్తారు. అందరూ ఫిక్స్. సో ఈ భారం అంతా ఎవరి మీద వేస్తారు? మళ్ళీ ఆర్టీసీ మీద పడుతుంది. చివరకు ప్రయాణికులపై ఛార్జీల పెంపు రూపంలో భారం వేస్తారా? కనీస కిలోమీటర్ల చెల్లింపులోనే అసలు ప్రమాదమా? నమూనా ఒప్పందాల్లో ప్రతి బస్సుకు నెలకు నిర్దిష్టమైన కనీస కిలోమీటర్లను నడిపిస్తామని రవాణా సంస్థ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ కారణంగా బస్సు నిర్ణయించిన కిలోమీటర్లు నడవకపోయినా కొన్ని పరిస్థితుల్లో ఆపరేటర్కు కనీస కిలోమీటర్లు చెల్లింపు చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు ఒక మార్గంలో ప్రయాణికులు తక్కువగా ఉన్నారు అనుకుందాం, టికెట్ ఆదాయం తగ్గచ్చు. కానీ ఒప్పందం ప్రకారం ప్రైవేట్ ఆపరేటర్కి కిలోమీటర్ చెల్లింపులు కొనసాగించాల్సి రావచ్చు. అందుకే ఈ బస్సుల ఆర్థిక సామర్థ్యాన్ని కేవలం డీజిల్ ఖర్చుతో పోల్చడం సరికాదు. బస్సు ఆక్యుపెన్సీ ఎంత, రోజుకు వచ్చే ఆదాయం ఎంత, ప్రైవేట్ సంస్థకు చెల్లించేది ఎంత, ఛార్జింగ్, డిపో, విద్యుత్ మౌలిక సదుపాయాల ఖర్చు ఎవరిది, కనీస కిలోమీటర్ల హామీ ఎంత, ఈ వివరాలతో కూడినటువంటి మార్గాల వారి ఆర్థిక నివేదిక అవసరం. ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతోందా అంటే ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు తొలగించబోమని చెబుతోంది. డ్రై లీజ్ విధానాన్ని కూడా పరిశీలిస్తున్నామని, ఆ విధానంలో తయారీ సంస్థ బస్సులను నిర్వహించిన డ్రైవర్లు, కండక్టర్లు ఆర్టీసీ వారే ఉంటారు అని పేర్కొంది.
ప్రైవేట్ ఆపరేటర్లకు ఆర్టీసీ గ్యారేజీ స్థలాలను కేవలం ఛార్జింగ్ నిర్వహణ కోసం మాత్రమే ఇస్తామని ఒప్పందం ముగిసిన తర్వాత భూమి తిరిగి ఆర్టీసీకే వస్తుందని కూడా ప్రభుత్వం తెలిపింది. కానీ ఉద్యోగులకు కేవలం ఎవరిని తొలగించం అనే హామీ సరిపోదు. రేపు కొత్త నియామకాలు ఆగిపోతే, సొంత బస్సుల సంఖ్య తగ్గిపోతే, వర్క్షాపులు గ్యారేజీల అవసరం తగ్గింది అని చెబితే, సాంకేతిక సిబ్బంది బాధ్యతలు ప్రైవేట్ సంస్థకు వెళ్లిపోతే, ప్రైవేటీకరణ అనేది ఒక్క రోజులో ఆర్టీసీ బోర్డును తీసేసి ప్రైవేటు పేరు పెడతారు అని కాదు. సంస్థకు సొంత బస్సులు తగ్గించడం, నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకి వెళ్లటం, కిలోమీటర్ల కొనుగోలుదారుగా ఆర్టీసీ మిగిలిపోవటం, సాంకేతిక పరిజ్ఞానం ప్రైవేటు సంస్థల చేతుల్లో ఉండటం, ఇవి కూడా పరోక్ష ప్రైవేటీకరణకు దారి తీయవచ్చు అని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందటం అనేటువంటిది సహజం. వాస్తవానికి జరుగుతుంది కూడా అదే. ప్రభుత్వం వెల్లడించాల్సిన వివరాలు ఏంటి? ఈ బస్సులను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు మనం, కానీ కాలుష్యం తగ్గాలి, ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి, ప్రయాణికులకు మెరుగైన బస్సులు రావాలి. కానీ ప్రతి ఒప్పందాన్ని ప్రజల ముందు ఉంచాలి. ఏ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎంపికలో పాల్గొన్న సంస్థలు ఎన్ని, కిలోమీటర్ ధర ఎంత, 6 నెలల ధర సవరణ సూత్రం ఏంటి, 6 నెలలకు ఒకసారి ప్రైవేట్ ఆపరేటర్ పెంచుకోవచ్చు అంటే ఏంటి, దాని విధి విధానాలు ఏంటి, కనీస కిలోమీటర్ల హామీ ఎంత, బస్సు పని చేయకపోతే జరిమానా ఎంత, బ్యాటరీ మార్చాల్సిన బాధ్యత ఎవరిది, టికెట్ ఆదాయం కంటే కిలోమీటర్ వ్యయం ఎక్కువైతే లోటు ఎవరు భరిస్తారు, ఒకే సంస్థకు వందలాది బస్సులు ఇచ్చి గుత్తాధిపత్యం ఏర్పడకుండా ఏ రక్షణలు పెట్టారు, ఈ వివరాలను ఆర్టీసీ వెబ్సైట్లో ఒప్పందాలతో సహా విడుదల చేయాలి. ఎలక్ట్రిక్ బస్సు మంచిదా, డీజిల్ బస్సు మంచిదా అనే చర్చ మాత్రమే కాదు ఇది. ప్రజా రవాణాపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంటుంది అన్నదే అసలు ప్రశ్న. బస్సు ప్రైవేట్ సంస్థది, నిర్వహణ ప్రైవేట్ సంస్థది, కిలోమీటర్ బిల్లు ప్రైవేట్ సంస్థది, ధర సవరణ ఒప్పందంలో ఉంటుంది. కానీ టికెట్ ఆదాయం తగ్గితే నష్టం ఆర్టీసీది. అప్పులు, సబ్సిడీలు, ఉచిత ప్రయాణ బకాయిల భారం ప్రభుత్వానిది. అలాంటి మోడల్ దీర్ఘకాలంలో ఆర్టీసీని బలోపేతం చేస్తుందా, లేక కేవలం ప్రైవేటు బస్సులకు చెల్లింపులు చేసే సంస్థగా మార్చేస్తుందా? అందుకే ప్రజలు వైపు నుంచి కూడా వస్తున్న ప్రశ్న ఏంటి? ఈ బస్సులు ఆర్టీసీ ఆధునికీకరించడానికా, లేక ప్రజల ఆర్టీసీపై ప్రైవేట్ సంస్థలకు పెత్తనం కట్టబెట్టడానికా? ఆ సమాధానం ప్రభుత్వ ప్రకటనలో కాదు, టెండర్ నిబంధనలు, ఒప్పంద ధరలు, కనీస కిలోమీటర్ల హామీలు, భవిష్యత్ ఆర్థిక భారంలో దాగి ఉంది. సో ప్రభుత్వం ఈ బస్సుల మీద తలెత్తుతున్న ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఉత్తినే నోటితో ప్రకటనలు చేయటం కాదు, ఆస్తులు మన దగ్గరే ఉంటాయి, కేవలం వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు, ఇవన్నీ కాదు. ఒప్పంద పత్రాల్లో అన్ని కూడా ప్రైవేట్కు అనుకూలంగా ఉంటాయి అనేటువంటి విషయం తెలిసిందే. దీని మీద వామపక్షాలు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. అన్ని ఒప్పందాలు, కీలకమైన ఒప్పందాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలి. ఆర్టీసీ యాజమాన్యం అలాగే ఉద్యోగుల ముందు ఉంచాలి. అప్పుడు మాత్రమే దీనికి అనుమతించేది అని వాళ్ళు అంటున్నా కూడా చాప కింద నీరులా చకచక పనులు జరిగిపోతూనే ఉన్నాయి ప్రైవేటైజేషన్ వైపు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అంతే. ముందు నియామకాలు తగ్గించేయటం అది చూసాం కదా. అప్పుడు మెయింటెనెన్స్ కూడా తగ్గించేశారు. ఒక్కొక్క విభాగంలో మెయింటెనెన్స్ తగ్గించడం వల్ల భయంకరమైన ప్రమాదాలు జరిగాయి అక్కడ. సరే, అలాగా మెల్లిమెల్లిగా వాటిని నిర్వీర్యం చేసేసి అన్నీ కూడా ప్రైవేటు కట్టబెట్టేయాలి అనేటువంటి సూత్రం ఖచ్చితంగా ఫాలో అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. దీని మీదే అందరూ కూడా నిలదీస్తున్నారు. జరుగుతున్న చర్చ అంతా ఇదే. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.